ఇదిగోండి భోగి మంటకి అయితే ప్రిపేర్ చేసేసాము. ఇదిగో భోగి మంటకి అంతా ప్రిపేర్ చేసాము. అక్కడ బ్యాక్ సైడ్ ఎవరో మంట వేస్తున్నారు. హాయ్ అందరికి హ్యాపీ భోగి. నువ్వు హ్యాపీ భోగి అందరికి హ్యాపీ భోగి. హాయ్ హలో నమస్తే, నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిప్రియ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. హాయ్ అండి, ఈరోజు భోగి కదా, మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ భోగి మంట దగ్గర నుంచి మొత్తం అంతా కూడా A to Z మేము ఎలా చేసుకున్నాం, అలాగే మా అమ్మగారి వీధిలో కూడా ఎలా చేశారు అంతా కూడా మీకు ఒక వ్లాగ్ రూపంలో చూపించబోతున్నాను. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి పొగమంచు ఎలా వచ్చేసిందో. ఎక్కడా కూడా రోడ్డు కనిపించట్లేదు, అంటే లైట్గా కనిపిస్తుంది. హ్యాపీ భోగి, అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరికీ భోగి శుభాకాంక్షలు. నేనైతే మా ఇంటి దగ్గర భోగి పండుగ చేసుకొని మా అమ్మగారి ఇంటికి వెళ్ళాను అనమాట. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇలాగా మేము కూర్చొని చాలా చక్కగా సరదాగా ఎంజాయ్ చేసి ఊసలయ్యి ఆడుకున్నాము. సో మేమంతా భోజనం టైము అయిపోగానే భోజనం చేసేసి మళ్ళీ మధ్యాహ్నం అందరం కూడా గ్యాదర్ అయ్యాము. ఇంకో చూడండి, ఒక్క కొడుకున్న వాళ్ళు 3 రంగులు గాజులు వేసుకోవాలట కదా, అందుకని 2 కొడుకులు ఉన్న వాళ్ళు మాకు ఇలా గాజులు కొని ఇచ్చారనమాట. ఈరోజు భోగి పండుగ కదా, కొన్నారు గాజులు. ఇంకో చూడండి, మా వెంకటక్క మా శివోదిన ఇద్దరు కూడా వాళ్ళు తెప్పించి మా అందరికి గాజులు వేస్తున్నారు. ఎందుకంటే మాకు అందరికి ఒక్కొక్క కొడుకు కదా, 2 కొడుకుల తల్లులు కనుక మాకు స్పాన్సర్ చేశారు ఈ గాజులు. ఇక్కడ వీడియోలో మీరు చూడొచ్చు, మేమంతా కూడా గాజులు వేసుకోవటంలో చాలా డీప్గా నిమగ్నం అయిపోయి ఉండిపోయాం అనమాట. సో మేమంతా కూడా ఇలాగా మా అక్కళ్ళు ఇచ్చిన గాజులు వేసేసుకొని ఇక జల్దీఫే ఆడుకుందాం అని చెప్పేసి జల్దీఫే స్టార్ట్ చేసామన్నమాట. మేమైతే జల్దీఫే అని అంటాము, మీరు ఏమని అంటారో ఆ ఆటని కమెంట్ చేయండి నాకు. సో ఆట అంతా అయిపోయిన తర్వాత మొత్తానికి నేనైతే చక్కగా హ్యాపీగా ఇంటికి వచ్చేసాను. ఎందుకంటే ఈరోజు మళ్ళీ తయారై మళ్ళీ వెళ్ళాలన్నమాట ఈవినింగ్. ఎందుకంటే ఈరోజు సాయంత్రం మా పెద్దనాన్నగారి మనవరాలకి భోగిపళ్ళు వేయడం అనమాట. అందుకని తనకి భోగిపళ్ళు వేయాలి కదా అని చెప్పేసి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ నేను మా వారిద్దరం కలిసి ఈవినింగ్ వెళ్ళాం అనమాట. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఫంక్షన్ అంతా అయిపోయింది. ఇంటి దగ్గర కొంచెం పనులు చక్కబెట్టుకొని వెళ్ళాలి కదా, మరి నేను చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ సంక్రాంతిలోని వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి చక్కగా సర్ప్రైజ్ ఇచ్చినట్లుగా వచ్చారు. పిల్లకి భోగిపళ్ళు ఫంక్షన్ కూడా ఇక్కడ చేసుకున్నారనమాట. అందుకని నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఇటువంటి సందర్భంలోనే కదా అందరం కలిసేది. అందులోని మాకు చాలా ఇష్టం అనమాట ఇలా గ్యాదర్ అవ్వడం, కలుసుకోవటం అనేది. మేము చాలా ఎంజాయ్ చేస్తాము. అంతేకాదు చాలా ముచ్చట్లు కూడా పెట్టుకుంటాము. అలాగే ఆడపడుచులు వదిలి ఏడిపిస్తూ ఉంటారు. ఇక ఒకటేంటండి, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇదండి నా భోగి వ్లాగ్. ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా నేను ఏమేమి చేశాను, ఎక్కడికెక్కడికి వెళ్ళాను, ఏ ఫంక్షన్స్ అటెండ్ అయ్యాను అన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా ఒక చిన్న వ్లాగ్ రూపంలో చూపించాను కదా. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక నా వీడియోని, నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అంతేకాదండి, మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ఇట్టే వచ్చేస్తుంది అనమాట. ఓకే అండి, మరొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ భోగి. అలాగే రేపు సంక్రాంతి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా?